నమస్తే అండి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొన్న ప్రకటించింది. ఏమని? టీ20 వరల్డ్ కప్‌లో మేము ఇండియాతో మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్‌ని మేము బాయ్‌కాట్ చేస్తున్నాము అని ప్రకటించిందండి. ఒరేయ్ పాకిస్తాన్! అరే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్! మీరు మాతో క్రికెట్ ఆడకపోతే నష్టం మాకు కాదురా! మాకొచ్చింది ఏం లేదు. మాకు కాదు, మా క్రికెట్ బోర్డ్‌కి కాదు, మా దేశానికి కాదు. కాకపోతే పక్కన పాపం శ్రీలంక ఆ దేశంలో మ్యాచ్ జరగాల్సింది కాబట్టి రెవెన్యూ పరంగా వాళ్ళకి ఏదైనా కాస్త నష్టం జరుగుంటుందేమో గానీ, వేరే ఏ నష్టం జరగలేదు. మీరు ఇలా చేయటం వల్ల ప్రపంచం ముందు మీరే చులకనైపోతున్నారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. పాకిస్తాన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇలాంటి చిల్లర వేషాలు వేయబాకండి. గొప్పగా ఆలోచించండి. ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా ఆలోచించండి. అంతేగాని మేము ఆ మ్యాచ్ ఆడాం, ఇండియా మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తున్నాం అంటే మాకొచ్చిన నష్టమేమి లేదు. ఇదే కాదు, మీరు ఎన్నో విషయాల్లో మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మా దేశం మీద దాడులు చేస్తున్నారు. బాంబు దాడులు చేయిస్తున్నారు. పెహల్గాం దాడి చేశారు. మేము ఎవరి మీదకి డైరెక్ట్‌గా మేము అటాక్ చేయం. ఎందుకంటే మాది శాంతియుతమైన దేశం. భారతదేశం అంటేనే శాంతి, సనాతన ధర్మం. ఎంతోమంది మహనీయులు జన్మించినటువంటి దేశం. గాంధీ గాని, నెహ్రూ గాని ఇంకా ఎంతోమంది మాకంతా శాంతియుతంగా ఉండమని చెప్పేసి మాకు నేర్పించి వెళ్ళిపోయారు మా పెద్దలు. కాబట్టి మేము ఏ రోజు ఎవరి మీద మేము దౌర్జన్యం చేయట్లేదు. ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించలేదు. అలాగని మమ్మల్ని రెచ్చగొడితే, మా దేశం మీద దాడులు చేస్తే, మా పౌరుల్ని హింసిస్తే, మా పౌరుల మీద దాడి చేస్తే మాత్రం మా భారతదేశంలో హిందువులం ఉన్నాం, ముస్లిమ్స్ ఉన్నాం, క్రిస్టియన్స్ ఉన్నాం, సిక్కులు ఉన్నాం, జైనులు ఉన్నాం. ఇంకా ఎన్నో రకాల మతాల ప్రజలు భారతదేశంలో ఉన్నారు. కానీ ఏ రోజు మేము వేరు వేరు అనుకోవటం లేదు. ఏదైనా గడ్డు పరిస్థితి వస్తే మీలాంటి పాకిస్తాన్ లాంటి వాళ్ళు దురుద్దేశంగా ఏదైనా మా మీద దండయాత్ర చేయాలనుకుంటే మేమంతా ఏకమవుతాం. ఏకమవటమే కాదు, సైలెంట్‌గా ఆపరేషన్ సింధూర్‌లో ఏం జరిగిందో చూసారుగా? సెకండ్‌లో సైలెంట్‌గా పని ముగించుకొచ్చాం. మా దెబ్బ మీకి తెలిసుంటుంది. పక్క దేశాల వాళ్ళకి తెలిసుంటుంది. ప్రపంచ దేశాల వాళ్ళకి కూడా తెలిసుంటుంది అనేది మీరు మర్చిపోకూడదు. ఇలాంటి చిల్లర చిల్లర వేషాలు వేసి ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తే గాన కుదిరే పని కాదు. ఈ మధ్య బంగ్లాదేశ్ మీ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా రెచ్చిపోతోంది. అది మిమ్మల్ని చూసి కూడా మీ సపోర్ట్ కూడా ఉంటుందనుకోండి. అది కూడా రెచ్చిపోతుంది. మా భారత పౌరుల మీద దాడులు చేస్తుంది. చంపేస్తున్నారు. చంపడం అంటే అది మామూలుగా కాదు. చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. అయినా కూడా మేము ఏ రోజు సహనాన్ని వీడటంలే. సహనంగానే ఉంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోవాలి. సహనం ఏ రోజైతే భారతదేశం సహనాన్ని వీడుతుందో ఆ రోజు పాకిస్తాను లేదు, బంగ్లాదేశ్ లేదు. కొన్ని దేశాలు కూడా భయపడాల్సొస్తది. మేమంతా ఏకంగా ఉన్నామనేది ప్రపంచానికంతా తెలుసు. భారతదేశంలో పౌరులంతా ఒకటే. ఏ పౌరుడికైనా సరే, భారతదేశంలో ఉన్న ఏ పౌరుడికైనా సరే అవమానం జరిగితే అన్ని మతాలు మర్చిపోతాం. అన్ని జాతులు మర్చిపోతాం. ఏ దేశంలో ఉన్నాం, ఎక్కడున్నాం అనేది మర్చిపోతాం. మేమంతా సంఘటితంగా ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇలాంటి చిల్లర మల్లర వేషాలు వేయకుండా, వేస్తే మీకే నష్టం అనేది తెలుసుకుంటే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. ఈ వీడియోను చూస్తున్నటువంటి అందరి అభిప్రాయం కూడా ఇదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి తుచ్చమైన పాకిస్తానీలు మనతో ఆడకపోతే ఒకటండి, నేను ఆఖరిగా చెప్పబోయేది ఏమంటే, ఒకటి వీళ్ళు కావాలనే మనల్ని మ్యాచ్ ఆడకుండా బాయ్‌కాట్ చేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు ఎలాగైనా మనతో మ్యాచ్ ఆడతారు, ఓడిపోతారు. పాకిస్తాన్‌లో ఏం జరుగుతుంది? వాళ్ళ ఇళ్ళ మీద ఆ! రాళ్ళ దాడులు, కార్ల మీద, రోడ్ల మీద ఎక్కడ ఎళ్తే వీళ్ళకి చెప్పు దెబ్బలు పడతాయి. ఎక్కడ పాకిస్తానోళ్ళే కొడతారు. ఎలాగైనా ఓడిపోతారు. అందుకని ఏదో గౌరవంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ముందుగానే మేము బాయ్‌కాట్ చేస్తున్నామని చెప్పేసి గౌరవంగా చెప్పేస్తున్నారు. దానివల్ల ఎంత అసింగం అనేది, ఎంత కేవలంగా ఉంటుందనేది వీళ్ళకి అర్థం కావట్లే. ఓకే. హ! ఇలాంటి దానికంతా మనం భయపడతామా? ఇలాంటి దానికంతా మనం భయపడతామా?
ఎన్నో రకాలుగా స్వాతంత్రం కోసం ఎంత కష్టాలు పడ్డామనేది భారతీయులకు తెలుసు, వాళ్ళకేం తెలుసు, వెధవలకి. కాబట్టి మీ అందరి భావన ఇదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.